మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆ కుటుంబం నుంచి మూడవ తరం కూడా సిద్ధమైంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నాడు. స్వయంగా షర్మిల ఈ విషయాన్ని ప్రకటించారు. అవసరమైనప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు రాజారెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారా, లేక పులివెందల నుంచి మేనమామ జగన్మోహన్ రెడ్డితోనే సమరానికి సై అంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినప్పటికీ ఇప్పటికీ ఆయన పేరు మారుమోగుతుంది. ఆ ఇమేజు ఆయన వారసులకు కలిసి వస్తోంది. వైసీపీ ద్వారా ఇప్పటికే జగన్ ముందుకు వెళుతూ ఉండగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. వాస్తవానికి ముందుగా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టారు షర్మిల. ఇక్కడ కొంతకాలం పనిచేశారు. పాదయాత్ర ద్వారా జనాలు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారామె. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా షర్మిలను హైకమాండ్ నియమించింది. దీంతో వైఎస్ కుటుంబం నుంచి ఇప్పటికే జగన్ ఓ పార్టీ అధినేతగా ఉండగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో ఆమె జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. విజయం సైతం షర్మిలకు మద్దతు ఇవ్వాలని కూడా కోరటం అప్పట్లో సంచలనంగానే మారింది. అయితే ఎన్నికల్లో షర్మిల ప్రభావం అంతగా కనిపించకపోయినప్పటికీ జగన్ పార్టీ ఓటమికి ఆమె కూడా ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా కీలక బాధ్యతలో ఉన్న వైఎస్ షర్మిల ఇక తన వారసుని రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డిని పాలిటిక్స్లోకి తేవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వైఎస్ కుటుంబం నుంచి మూడవ తరం రాజకీయాల్లోకి రావటం పక్కా అని తేలిపోయింది. ఈ ప్రకటన ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెబుతున్నారు. కర్నూలులోని ఉల్లి మార్కెట్ను షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి సందర్శించారు. పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రాజకీయ ప్రవేశానికి సంకేతంగా కనిపిస్తోంది. అంటే ఇక నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో తరచుగా పర్యటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి నుంచి రాజారెడ్డి పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉంటారన్న చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు షర్మిల కూడా తన ప్రకటనలో అవసరమైనప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారు అని స్పష్టం చేశారు. దీంతో రాజారెడ్డి రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఎలాంటి డౌట్ లేకుండానే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా రాజారెడ్డి అంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. అందుకే ఆయన తండ్రి రాజారెడ్డి పేరును షర్మిల కొడుక్కి పెట్టుకున్నారని కూడా తెలుస్తోంది. 1996లో పుట్టిన రాజారెడ్డి హైదరాబాద్లోని ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. రాజారెడ్డి గతంలోనూ తన తల్లి షర్మిల రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. గత ఏడాది అట్లూరి ప్రియను ఆయన వివాహం చేసుకున్నారు. ఇక విజయమ్మకు మనవడు రాజారెడ్డి అంటే ప్రత్యేకంగా అభిమానమని షర్మిల అనుచరులు చెబుతూ ఉన్నారు. అందుకే ఏపీలో ఎన్నికల సమయంలో కూడా రాజారెడ్డి దగ్గరే అమెరికాలో ఉన్నారామె. జగన్ షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సమయంలో ఇక్కడ ఉండటం సరికాదని భావించిన విజయమ్మ మనవడి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలోనే రాజారెడ్డి విజయమ్మ మధ్య రాజకీయాలకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని చెబుతున్నారు. ఆ తర్వాత తన పొలిటికల్ ఫ్యూచర్ పై రాజారెడ్డి ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే రాజారెడ్డి ప్రచారంలో పాల్గొంటానని చెప్పినప్పటికీ వద్దని షర్మిలానే చెప్పినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. వయసులో చిన్నవాడు కావటంతో ఆమె వెనక్కు నెట్టారట. కానీ ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు సమయం ఉన్న నేపథ్యంలో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి ఇప్పుడు సరైన సమయమని షర్మిల భావిస్తున్నారట. 3 ఏళ్ల పాటు ఆయన ప్రజాక్షేత్రంలో ఉండేలా షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కడప రాజకీయాల్లోనే రాజారెడ్డి ఉండాలన్నది షర్మిల ప్లానింగ్ గా తెలుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేయించాలని ఆసక్తిని చూపిస్తున్నారట. లేకపోతే పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు. అంటే పులివెందుల నుంచి పోటీ చేస్తే తన మేనమామ జగన్మోహన్ రెడ్డితో సైతం సమరానికి రాజారెడ్డి సిద్ధంగా ఉండాల్సిందే. అందుకోసం ఇప్పటి నుంచే రాజారెడ్డిని ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మొత్తంగా ఒక్కటి మాత్రం నిజం, రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీతో వైసీపీకి ఎంతో కొంత ఎఫెక్ట్ పడటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇది జగన్ పైన ఎఫెక్ట్ పడవచ్చని కూడా చెబుతున్నారు. అందుకే రాజారెడ్డి ఎంట్రీపై మాట్లాడటానికి వైసీపీ శ్రేణులు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని కూడా చెబుతున్నారు. మరి నిజంగానే రాజారెడ్డి పొలిటికల్గా యాక్టివ్ అవుతారా? ఎన్నికల్లో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? తన తాత వైఎస్, మేనమామ జగన్ లాగే సత్తా చాటుతారా అన్నది చూడాలి మరి.